ఈ విధంగా జరిగిద్దని వాళ్ళు గ్రహించినప్పుడు యేసయ్యను వాళ్ళు నమ్మారు. ఎప్పుడు నమ్మారు? యేసయ్యను అప్పుడు వాళ్ళ జ్ఞాపకం తెచ్చుకున్నారు. ఎందుకంటే అక్కడ యేసయ్యను ఏం చేస్తున్నారు? పై వచనంలోకి వెళ్తే సియోను కుమారి భయపడకు, ఇదిగో నీ రాజు గాడిద పిల్లమే ఆసీనుడై వచ్చుచున్నాడు. ఒక చిన్న గాడిద పిల్లను కొనుక్కొని ఆ గాడిద పిల్ల మీద ఎవరు వెళ్ళారు? యేసు ప్రభు వారు వెళ్ళారు. ఈ లేఖనాలు ఎక్కడున్నాయి? యెషయా గ్రంథంలో ఉంది. వీళ్ళు అంతకుముందు వెళ్ళినప్పుడు ఏ గ్రంథం ధ్యానించేవాళ్ళు? యెషయా, ఇర్మియా గ్రంథాన్ని ధ్యానించేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో చెప్తూ ఉండగా వీళ్ళు వినలేదు. కానీ ఎప్పుడైతే ఇది జరిగిందో, ఏం జరిగింది? ఎప్పుడైతే ఈ వాక్యము నెరవేరబడిందో అప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది? ఈయనే దేవుని కుమారుడు, దేవుడు ఈ లోకానికి వచ్చాడని గ్రహించారన్నమాట. ఈరోజు చాలామంది దేవుని గ్రహించలేకపోతున్నారు. అద్భుతాల కోసం దేవుని మందిరానికి వెళ్తున్నారు తప్ప ఆయన ప్రేమ గుణము ఏంటన్నది, ఎందుకు వచ్చాడన్నది వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఆశ్చర్య కార్యాలు జరుగుతాయని యేసయ్యను వెంబడిస్తున్నారు తప్ప ఆయనను నిజ దేవుడని అంగీకరించలేని స్థితిలో ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు గ్రహించేవాడిగా ఉంటే నువ్వు దేవుని పిల్లవాడివే. పరిశుద్ధుల సావాసంలో నీకు స్థానం ఉంది. ఈరోజు నువ్వు గ్రహించలేవట్లేదు కాబట్టి ఆయన పట్ల నమ్మకం కోల్పోతున్నావు, ఆయన పట్ల విశ్వాసాన్ని కోల్పోతున్నావు. మందిరాలకు వెళ్తున్నావు, వాక్యం వింటున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నీవు దేవుని కుమారుడు మన కోసం వచ్చాడు, నన్ను రక్షించడం కోసం వచ్చాడు, నా కోసం ప్రాణం పెట్టాడని నువ్వు నమ్మట్ల. కేవలం వీళ్ళు చెప్పిన మాట విని దేవుడి మందిరానికి వెళ్తున్నావు. ఇదిగో దేవుడు మా పట్ల ఇలాంటి అద్భుత కార్యం చేశాడు, దేవుడు మా కోసం ఇన్ని చేశాడు, అన్ని చేశాడు, ఎవరో చెప్పిన మాటలు విని నువ్వు వెళ్తున్నావు. కానీ నీ హృదయంలో దేవునికి చోటు లేకుండా పోయింది. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ. ఏమని చెప్తున్నాడంటే ఆయన శిష్యులు ఎప్పుడు గ్రహించారు? ఆ యొక్క లేఖనము నెరవేరినప్పుడు, ఒక గాడిద పిల్ల మీద ఊరేగుతున్నప్పుడు అందరూ ఆయన స్తుతిస్తారు అన్న మాట వాళ్ళు గ్రహించినప్పుడు, వాళ్ళు అది చూసినప్పుడు వాళ్ళు నమ్మారట. ఈరోజు దేవుని వాక్యాన్ని సెలవిస్తుంది, నువ్వు గ్రహించాలి. నీకున్న కష్టాల నుండి, బాధల నుండి, శ్రమల నుండి, ప్రతి విషయం నుండి నా దేవుడు విడిపిస్తాడనే గ్రహింపు నీకుంటే నువ్వు వాళ్ళకి వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు దేవునిపై ఆధారపడుతున్నప్పుడు నువ్వు వాళ్ళకి వీళ్ళకి చెప్పి నీ కష్టాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీకు దేవుడు తోడై ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏమని చెప్తున్నాడంటే అక్కడ అవి ఆయన గురించి వ్రాయబడి ఉన్నాయని వారు ఆయనకు వాటి చేసిన జ్ఞాపకం తెచ్చుకుని, ఎప్పుడు వచ్చింది అలాగే అవి జరిగినప్పుడు తెలుసుకున్నారు. ఈరోజు యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు ఖచ్చితంగా దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, చూసి నమ్ముట కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంట. మనం చూడకపోయినా యేసయ్య పైన నమ్మకం కలిగి ఉంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మన ధన్యులమే. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ. వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి కాదు నువ్వు వెళ్ళాల్సింది. నిజ దేవుడు ఆయనే, నా కోసము ప్రాణం పెట్టిన తండ్రి ఆయనే, ఆయన తప్ప నన్ను విడిపించేవారు ఎవరూ లేరు అని నువ్వు ఎప్పుడైతే గ్రహింపు కలిగి ఉంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుని విడిచిపెట్టవు అన్నటికి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనగా, తర్వాత ఆయన సూచక్రియలు మనుషులు ఎరుగుతున్నారు, కానీ ఆ తర్వాత మొట్టమొదటిగా ఎవరు ఎరగలేదంటే శిష్యులు మాత్రం సూచక్రియలు కదా, ఆయన దేవుని కుమారుడని పేతురు గారే చెప్పాడు. నువ్వే మా మెస్సయ్యవి, రక్షించడానికి వచ్చావని అప్పుడు చెప్పాడు. అప్పుడు దాకా పేతురు గారు ఏ మాత్రం మాట్లాడలేకపోయాడు. ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. 5 రొట్టెలు 2 చేపలను 10,000 మందికి, 5,000 మందికి, 7,000 మందికి పంచిపెడుతున్నప్పుడు ఆయన ఏదో ఒక మెజిషియన్ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ కార్యము జరిగిందో, ఎప్పుడైతే ఊరంతా ప్రతి ఒక్కరు వచ్చి దేవుని ఎప్పుడైతే స్తుతించడం మొదలు పెట్టారో, ఆయన వెళ్తూ ఉండగా దారి పొడుగున వస్త్రాలు పరిచి ఆయన మహిమపరచడం ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పుడు గ్రహించారంట. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ కోసం రారాజు వచ్చాడని నమ్మితే నువ్వు ఖచ్చితంగా గ్రహింపు కలిగి ఉంటావు.
ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ వేదన వచ్చినా, ఏ బాధ వచ్చినా నువ్వు దేవుణ్ణి గ్రహించేవాడిగా ఉంటే నువ్వు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. అందుకే దేవుడు ఇక్కడ ఏమని రాయబడ్డా అంటే కొన్ని విషయాలు, సీయోను కుమారి భయపడకు, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడే వస్తున్నాడు. ఎవరన్నారు ఈ మాట? దేవుడే స్వయంగా చెప్తున్న మాట. సీయోను కుమారి భయపడకు అంటే మీరు ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఏ శ్రమల్లో ఉన్నారో, ఏ వేదనలో ఉన్నారో వారు భయపడే వారందరికీ దేవుడు ధైర్యం చెప్తున్నాడు, నేను వచ్చేసా. మీకోసం, మీ పాపము కోసం, మీ పాపము యొక్క తలంపులను పోగొట్టడం కోసం, మీకున్న ప్రతి యొక్క చెడు తలంపులన్నీ తొలగించడం కోసం, మీ భారం అంతా మోయటానికి నేను వచ్చేసాను. మీకోసము ప్రాణం ఇచ్చడానికి వచ్చేసాను. ఇక మీరు దేనికే భయపడక నా వైపు చూసి నన్ను వెంబడించు అన్నాడు. నన్ను చూసి నేను వెళ్ళే మార్గము, నేను వెళ్ళే తలంపులు, నా మాట ప్రకారం నువ్వు జీవించు, ఖచ్చితంగా దేవుని రాజ్యానికి నువ్వు వారసుని చేస్తాను. ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతుంది ఏమనగా, నువ్వు దేవుని గ్రహించిన వాడివైతే, యేసయ్య నా తండ్రి అని నువ్వు నమ్మినట్లయితే, యేసయ్య తప్ప నాకు విడిపించేవారు ఎవరు లేరని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, ఎప్పుడైతే నీ హృదయంలో యేసయ్యకు స్థానాన్ని ఇస్తావో, అప్పుడు నీకు విజయం ఖచ్చితంగా జరిగింది. ఎవరు ఎన్నన్నా, ఎన్ని మాటలన్నా నీకు భయం అనేది ఇక కలగదు. సాతాను వేసే శోధనకి ఇక భయపడవు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నీ రారాజు నీ దగ్గరికి వచ్చేసాడు, భయపడకు. 365 రోజులు దేవుడు ఎవరికి భయపడద్దు అంటున్నాడు. ఈ పరిశుద్ధ లేఖనం ప్రకారం దేనికి భయపడాల్సిన అవసరం లేదు, నేను నీకు తోడై ఉన్నా. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, కొండలాంటి సమస్య వెళ్ళి సముద్రంలో పడవేయబడుతుంది అంటున్నాడు. నువ్వు దేవుని పైన విశ్వాసం ఉంటే నీ ముందు సాతాను నిలబడలేదు. అవి ఎన్ని శోధనలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, నిన్ను వేధించినా యోబు వలె స్థిరంగా ఉండిపోతావు. ఇక అప్పుడు నిన్ను వాడు ఓడించలేడు. యోబు ఏ విధంగా అయితే స్థిరంగా ఉన్నాడో రెండింతల ఆశీర్వాదం పొందుకున్నాడని, పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈరోజు దేవుడు మనకు అదే ఇవ్వాలనుకుంటున్నా. నువ్వు ఏది పోగొట్టుకుంటున్నావో, ఏ ఇబ్బందులతో ఉన్నావు, ఏ శ్రమలతో ఉన్నావు, వాటినన్నిటిని రెండింతల ఆశీర్వాదంగా చేయటానికి ఈ లోకానికి వచ్చేసాడు యేసయ్య. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు మనుషుల వైపు చూడక నా వైపు చూసినాడు. మనుషుల మాటల వైపు చూసి నడవక నా వైపు చూసినాడు. ఆనాడు పేతురు ఏ విధంగా అయితే నీళ్ళలో నడుస్తూ ఉన్నప్పుడు యేసయ్యని చూసినంత వరకు రెండో మనిషిగా, దేవుని యొక్క శిష్యుల్లో మొట్టమొదటి శిష్యుడిగా ఉంటున్న పేతురు నీళ్లపై నడిచాడంట యేసయ్యని చూసి. ఎప్పుడైతే అటు ఇటు చూశాడో, ఎప్పుడైతే మునిగిపోయాడంట. యేసయ్యని చూసినంత సేపు ఆయనకి ధైర్యముగా దాన్ని నీళ్లపై నిలబడే శక్తి వచ్చింది. ఎప్పుడైతే అటు ఇటు ఆ యొక్క అలలు వాటి వైపు చూశాడో మునిగిపోయాడు. ఈరోజు మానవుడు ఏమవుతున్నాడంటే మునిగిపోతున్నాడు. అటు ఇటు చూడటం వల్ల, పాపం వైపు చూడటం వల్ల, పాపపు తలంపుల వైపు చూడటం వల్ల, వాళ్ళని వీళ్ళని ద్వేషించడం వల్ల నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు. యేసయ్య నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమంటే ఒకరి మీద ఒకరి ద్వేషాలు పెట్టుకుంటూ, వాళ్ళు ఏదో సంపాదించారు, వీళ్ళు సంపాదించారని వాళ్ళ మీద వీళ్ళ మీద నువ్వు లేనిపోని నిందలేస్తూ నీ పతనాన్ని నువ్వే తెచ్చుకుంటున్నావు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు అలా ఉండటానికి వీలేదు. భయపడుతున్నావు, నిత్యము భయపడుతున్నావంటే నువ్వు భయముతో ఉన్నావంటే ఏదో పాపం చేస్తున్నట్టే. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను వచ్చేసా. నీ పాప భారమంతా సిలువలో మోసి నీకు విమోచన ఇచ్చిన వాడు నేనే కనుక నా వైపు చూడు. నేను చెప్పే మాట విని వాటి ప్రకారం జీవించు, నీకు విజయాన్ని నేను ఇస్తాను. ఆ సాతానును పారదోలుతాను. నీ ముందు సాతాను తల చెత్త కొట్టడానికే దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరు గ్రహించు.
ఈ లోకంలో ఉన్న మనుషులు ఎలాగున్నారో గ్రహించు, దేవుని ప్రేమ ఎలాగుందో గ్రహించు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.